ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక మనిషి జీవించేవాడు. అతనికి తన కొడుకుపై చాలా ఆందోళన ఉండేది. ఎందుకంటే అతని కొడుకు చాలా సోమరిగా, నిర్లక్ష్యంగా ఉండేవాడు. అతనెప్పుడూ పనిచేయడు. రోజంతా గ్రామంలో ఇక్కడక్కడా తిరుగుతూ సమయం వృధా చేసేవాడు. ఒకరోజు ఆ మనిషి తన కొడుకుకు ఒక పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను తన కొడుకును పిలిచి మృదువుగా చెప్పాడు, బిడ్డా, అల్మారాలో ఒక గడియారం ఉంది. దాన్ని తీసుకుని నా దగ్గరకు తీసుకురా. అబ్బాయి వెళ్ళి అల్మారాన్ని తెరిచి గడియారాన్ని తీసుకుని తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి గడియారాన్ని చూసి ఇలా అన్నాడు, ఇప్పుడు ఈ గడియారాన్ని మార్కెట్కు తీసుకెళ్ళి నువ్వు కలిసే ప్రతి ఒక్కరినీ దీని ధర ఎంత అని అడుగు. అబ్బాయి తల ఊపి గడియారంతో మార్కెట్కు వెళ్ళాడు. అతను చాలామందికి చూపించాడు. ఒక వ్యక్తి ఇది 500 రూపాయలు అన్నాడు. మరొకరు 1000 రూపాయలు అన్నారు. ఇంకొకరు 800 రూపాయలు అన్నారు. ప్రతి ఒక్కరూ వేరువేరు ధరలు చెప్పారు. కొందరు ఒకే ధర చెప్పారు, కానీ అందరూ ఒకే అభిప్రాయం చెప్పలేదు. అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చి చెప్పాడు, నాన్న, ప్రతి ఒక్కరూ వేరువేరు ధరలు చెప్పారు. కొందరు 500, కొందరు 800, కొందరు 1000 అన్నారు. తండ్రి చిరునవ్వు నవ్వి చెప్పాడు, సరే, ఇప్పుడు గడియారాన్ని తిరిగి అల్మారాలో పెట్టు. మరుసటి రోజు తండ్రి మళ్లీ తన కొడుకును పిలిచాడు. ఆ గడియారాన్ని మళ్లీ తీసుకురా అన్నాడు. అబ్బాయి తీసుకుని వచ్చాడు. తండ్రి చెప్పాడు, ఇప్పుడు మళ్లీ మార్కెట్కు వెళ్ళు, కానీ ఈసారి గడియారం ధర అడగకు. ఈ గడియారం లోపల ఉన్న సమయం ధర ఎంత అని అడుగు. అబ్బాయి అయోమయంగా చూశాడు. తండ్రి ఏమి చెప్పాడో పూర్తిగా అర్థం కాలేదు. అయినా తండ్రి మాట వినిపించి మార్కెట్కు వెళ్ళాడు. అతను ప్రజలను అడిగాడు, ఈ గడియారంలో ఉన్న సమయం ధర ఎంత? ప్రజలు అతన్ని ఆశ్చర్యంగా చూశారు. కొందరు నవ్వారు, కొందరు ఎంత మూర్ఖమైన ప్రశ్న అని అన్నారు. అబ్బాయి చాలా సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు. చివరకు ఒక చిన్న దుకాణం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు గడియారాలు మరమ్మతు చేస్తూ ఉన్నాడు. అబ్బాయి అదే ప్రశ్న అడిగాడు. వృద్ధుడు తన పని ఆపి అబ్బాయిని ప్రేమగా చూసి చిరునవ్వు నవ్వాడు. అతను మృదువుగా చెప్పాడు, బిడ్డా, సమయానికి ధర పెట్టలేము. నువ్వు లక్షలు, కోట్ల రూపాయలిచ్చినా నీ జీవితంలో ఒక్క సెకను కూడా తిరిగి కొనలేవు. అందుకే సమయాన్ని తెలివిగా ఉపయోగించాలి. అబ్బాయి జాగ్రత్తగా విన్నాడు. వృద్ధుడింకా చెప్పాడు, సమయానికి ఒక చెడు విషయం ఉంది, ఒక మంచి విషయం ఉంది. చెడు విషయం ఏమిటంటే అది గడిచిపోతుంది. మంచి విషయం ఏమిటంటే దాన్ని ఎలా ఉపయోగించాలో నువ్వే నిర్ణయించగలవు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రోజుకు 24 గంటలుంటాయి. ధనవంతుడైనా, పేదవాడైనా అందరికీ ఒకే సమయం ఉంటుంది. తేడా ఏమిటంటే వారు ఆ సమయాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేది. అబ్బాయి కళ్లలో అవగాహన వచ్చింది. అతన్లో ఏదో మార్పు వచ్చింది. అతను వృద్ధుడికి ధన్యవాదాలు చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళాడు. తన తండ్రికి జరిగిన విషయమంతా చెప్పాడు. తండ్రి గర్వంగా నవ్వి తన కొడుకుపై చేయి వేశాడు. ఆ రోజునుంచి అబ్బాయి జీవితం పూర్తిగా మారిపోయింది. అతను కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం ప్రారంభించాడు. ఇక సమయాన్ని వృధా చేయడం మానేశాడు. అతను ప్రతి క్షణం విలువను అర్థం చేసుకున్నాడు. స్నేహితులారా, సమయం అందరికీ ఉచితంగా లభిస్తుంది. కానీ అది అమూల్యం. దాన్ని కొనలేము, కానీ ఉపయోగించవచ్చు. దాన్ని దాచలేము, కానీ ఖర్చు చేయవచ్చు. ఒకసారి అది గడిచిపోయిన తర్వాత దాన్ని తిరిగి పొందలేము. కాబట్టి మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించండి.